కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి చిక్కులు తెచ్చిపెడుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నుంచి వచ్చిన దానం ఇప్పుడు పార్టీకి పెద్ద సమస్యగా తయారయ్యాడు. ఇంతకు దానం నాగేందర్ ఫ్రస్ట్రేషన్ వెనుక కారణం ఏంటి? ఏకకు మేకైన దానం పట్ల కాంగ్రెస్ ఏం చర్యలు తీసుకోబోతుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఫుల్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారా? అందుకే సందు దొరికితే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారా అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఎప్పుడూ అధికార పార్టీలోనే ఉండాలని కోరుకునే దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లోకొచ్చారు. కేసీఆర్ హయాంలో బీఆర్ఎస్లో ఉన్నా ఆయనకు కీలక పదవులేవీ దక్కలేదు. కానీ అక్కడ నోరు విప్పే ఛాన్స్ ఉండదు కనుక దానం సైలెంట్ గానే ఉన్నారని రాజకీయ వర్గాల్లో టాక్ ఉంది. అయితే కాంగ్రెస్ అధికారంలోకొచ్చిన తర్వాత ఆ పార్టీలో చేరిన దానం నాగేందర్ మొదటి నుంచి దూకుడుగానే వ్యవహరిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అండ చూసుకుని అసెంబ్లీలోనే పరుష పదజాలంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు. ఇది పెద్ద వివాదానికి దారితీస్తుంది. ఆ తర్వాత కాంగ్రెస్ అధిష్టానం సూచనల మేరకు సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేశారు. కానీ దానం ఆ ఎన్నికల్లో దాదాపు 50,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక అప్పట్నుంచి దానం నాగేందర్లో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయిందని సన్నిహితులు చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న పలు నిర్ణయాలను బహిరంగంగానే విమర్శిస్తూ ఉండడం, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్లను పొగుడుతూ ఉండడం కాంగ్రెస్ నాయకులను ఇబ్బంది పెడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హైడ్రాపై దానం విరుచుకుపడుతున్నారు. అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చేస్తుంటే దానం వాటిని అడ్డుకున్నారు. అసలు హైడ్రాకు ఆ కట్టడాలను కూల్చేసే అధికారం లేదని అంటున్నారు. ఒక విధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్నే ఆయన నేరుగా ఢీకొంటున్నారు. గతంలోనూ హైడ్రా కమిషనర్ రంగనాథ్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన దానం నాగేందర్ మరోసారి కూల్చివేతలను అడ్డుకోవడంతో హాట్ టాపిక్గా మారారు. దానం విషయంలో ఏదో తేడా కొడుతున్నట్లు కనిపిస్తుందని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి. కాంగ్రెస్, టీడీపీ, బీఆర్ఎస్ పార్టీలో ఉండి తిరిగి కాంగ్రెస్లో చేరిన దానం నాగేందర్ మూసీ నది ప్రక్షాళన జరగాలంటూనే అదే సమయంలో పేదల ఇళ్లను కూల్చితే తాను ఒప్పుకోనని తెగేసి చెబుతున్నారు. పేదలను ఆందోళనకు గురి చేయవద్దని, ముఖ్యమంత్రి దావోస్ నుంచి వచ్చే వరకు ఆగాలని కూడా దానం నాగేందర్ అధికారులను హెచ్చరించారు. సీఎం రాష్ట్రంలో లేని సమయంలో ఇలా అధికారులను ఇబ్బంది పెట్టడం కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ పార్టీ మూడోసారి గెలిస్తే తాను మంత్రినవుతానని దానం అంచనా వేసుకున్నారట. కానీ ఆయన అంచనాలు తలక్రిందులై కాంగ్రెస్ అధికారంలోకొచ్చింది. అయితే లోక్సభ ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన దానం కాంగ్రెస్ పార్టీ బీఫామ్పై ఎంపీగా పోటీ చేశారు. ఆ సమయంలోనే తనకు మంత్రి పదవి ఇస్తానని మాట ఇస్తేనే పోటీ చేస్తానని హామీ తీసుకున్నారట. అయితే ఓడితే ఎలాగో మంత్రి పదవి వస్తుందనే ధీమాతో పెద్దగా ప్రచారంపై దృష్టి పెట్టలేదనే టాక్ వినిపిస్తోంది. స్వయంగా ఖైరతాబాద్లోనే కాంగ్రెస్ కంటే బీజేపీ ఎక్కువ ఓట్లు సాధించడమే దీనికి రుజువు అని పార్టీలో చర్చ జరుగుతోంది. కాగా పార్టీ మారి వచ్చిన దానంకు మంత్రి పదవి ఇస్తామని చెప్పడంపై కాంగ్రెస్లో ఒక వర్గం నుంచి వ్యతిరేకత వస్తోందట. అందుకే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పటివరకు దానంకు మంత్రి పదవి విషయంలో ఏమీ మాట్లాడడం లేదనే టాక్ వినిపిస్తోంది. తనకు మాట ఇచ్చి కూడా మంత్రి పదవి ఇవ్వకపోవడంపై దానం ఫ్రస్ట్రేషన్లో ఉన్నారట. అందుకే ప్రభుత్వంపై తిరుగుబాటుకు సిద్ధమయ్యారని, ఏకంగా సీఎం నిర్ణయాలనే ప్రశ్నిస్తూ అధికారులకు వార్నింగ్ ఇస్తున్నారని టాక్ నడుస్తోంది.
తాను కాంగ్రెస్ లో ఉన్న ప్రజల మనిషినే అనే ఇమేజ్ క్రియేట్ చేసుకోవడానికి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఉండగా దానం మాటలను అధికారులు లెక్క చేయకపోవచ్చనే చర్చ జరుగుతోంది. అయితే త్వరలో జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి బీఆర్ఎస్ సిద్ధపడుతోంది. ఈ సమయంలో దానం మద్దతు అవసరం కనుకనే కాంగ్రెస్ పార్టీ కూడా అతనిపై చర్యలు తీసుకోవడం లేదనే టాక్ వినిపిస్తోంది. జీహెచ్ఎంసీలో దానం ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఉన్నాడు. అలాగే అతని అనుచరులు కొంతమంది కార్పొరేటర్లుగా ఉన్నారు. వీరి ఓట్లు కాంగ్రెస్కు అవసరం. అందుకే ప్రస్తుతం దానం ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసినా ఎవరూ పెద్దగా రియాక్ట్ కావడం లేదు. సీఎం రేవంత్ రెడ్డి దావోస్ నుంచి తిరిగి వచ్చారు కాబట్టి దానం ఇష్యూను ఆయనే చూసుకుంటారని పార్టీ వర్గాలంటున్నాయి. మరి దానం తన పద్ధతిని మార్చుకుంటారా, లేదంటే ఇలాగే ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తుంటారా అనేది వేచి చూడాలి.